నమస్తే. మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న నిన్న అనుకోకుండా రాత్రి మహబూబ్ నగర్ బయలుదేరడం జరిగింది. కొంతమంది మహబూబ్ నగర్లో ఉన్న పొలిటికల్ లీడర్ల ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను మార్నింగ్ మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్న స్టేడియం దగ్గరికి వచ్చిన. గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కూడా ఇదే గ్రౌండ్లో ఉన్న చాలామంది వాకర్స్, ఎంప్లాయీస్ ఒపీనియన్ కూడా తీసుకున్నా. మార్పులో భాగంగానే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎంపీ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్న ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేసిన. ఆనాడు మనం చెప్పినాం ఖచ్చితంగా మార్పు తర్వాత కూడా పబ్లిక్ ఒపీనియన్ ప్రజల పక్షాన 100% మాట్లాడతామని చెప్పినాం. అందుకే మహబూబ్ నగర్కి వచ్చిన. మరి కాసేపట్లో కొడంగల్, గద్వాల్ కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తా. చాలామంది వాకర్స్ ఉన్నారు అండ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఏం మారింది? 10 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్ పరిపాలన, 2 ఏళ్ల ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, బీఆర్ఎస్ పరిపాలన, రేవంత్ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందో ఒక 2-3 మినిట్స్ అందరూ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తా. దయచేసి అందరూ మాట్లాడతారని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అన్న నమస్తే. నమస్తే అండి. ఏం చేస్తుంటారన్నా మీరు? మా బిజినెస్ అండి. బిజినెస్ ఇక్కడ మహబూబ్ నగర్ లోకలేనా? మామనార్ లోకలే. ఓకే. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ల రేవంత్ పరిపాలన, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? ఏం మారింది? 10 ఏళ్లలో సంక్షేమము ప్లస్ డెవలప్మెంట్ ఈక్వల్గా తీసుకొచ్చిన మొనగాడు ఓన్లీ కేసీఆరే. అంటే తెలంగాణ వచ్చేసి 29 స్టేట్లలో నెంబర్ 1 స్టేట్ చేసిన వ్యక్తి అతనే. మన ఏమంటారు, పర్ క్యాపిటా డెవలప్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్. అలాగే డెవలప్మెంట్ హైదరాబాద్ పూర్తిగా డెవలప్మెంట్ చేసి ఐటీ ఉత్పత్తుల్లో మాత్రం నెంబర్ 1 ప్రపంచంలో, ఇండియాలో నెంబర్ 1 చేసింది. ఒకప్పుడు బెంగళూరు నెంబర్ 1 ఉన్న పొజిషన్, 6వ పొజిషన్ ఉన్న హైదరాబాద్ను ఈరోజు నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారే. అలా డెవలప్మెంటు ప్లస్ సంక్షేమ పథకాలు అంటే రైతు బంధు కానీ, రైతు కార్యక్రమం కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి ఒక్కరికి కొంచెం ఆసరా పథకాలు చేసిన వ్యక్తి మాత్రం కేసీఆర్ గారే. అంటే చాలామందికి ఏమనుకుంటారంటే జనాలకు ఫ్రీ బైక్స్ ఇస్తే చెడిపోతారు అనేది ఒక ఆలోచన. కానీ ఈయన ఫ్రీ బైక్స్ కాకుండా సంక్షేమ పథకాలు అనేది ఒక మంచి వ్యక్తులకు అంటే కరెక్ట్గా ఇచ్చిన వ్యక్తి మాత్రం కేసీఆరే. అలాంటివన్నీ ఈరోజు అయిపోయినాయని అనుకుంటున్నాను. నాకైతే తెలియదు. ఇప్పుడు పేపర్లో విషయం కరెక్ట్ అయితే ఎక్కడ ఇస్తున్నట్టయితే అనిపించట్లేదు. వాళ్ళు ఏదో అది ఎక్స్ట్రా ఇస్తామన్నారు కానీ అది ఎవరికి ఇస్తున్నట్టయితే లేదు. వృద్ధులు కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం అమౌంట్ ఇస్తా అని చెప్పి ఎక్స్ట్రా ఇస్తా అన్నారు కానీ అది కూడా ఇస్తున్నట్టయితే అనిపించట్లేదు. పేపర్లో విషయం కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు అంటే 10 ఏళ్ల కాలంలో ఆగం చేసింది కేసీఆర్, మాకు కొంత టైం ఇవ్వాలి అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. ఇంకా 2 ఏళ్ళు అయింది, వాళ్ళు 2 ఏళ్ళు అయింది. అంటే లాస్ట్ ఇయర్ చేసి మళ్ళీ డెవలప్మెంట్ మేము చేస్తున్నాం అని చెప్తారా వాళ్ళు? 2 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. 2 ఇయర్స్ తర్వాత ఇంకా మీరు చేయకుంటే ఇంకెప్పుడు చేస్తారు? అంటే లాస్ట్ ఇయర్ ఇంకా 6 నెలల ముందులో చేసి మళ్ళీ మేము చేసినామని చెప్పుకోవడానికి అది కాదు కదా. మనం చేయాల్సింది ఈక్వల్గా ఎన్ని రోజులు చేసింది అదే గవర్నమెంట్ అదే అమౌంట్ వస్తుంది. అదే అమౌంట్ వచ్చినప్పుడు చేసుకుంటూ పోవచ్చు కదా. ఈ 2 ఇయర్స్ ఇచ్చిన టైం, ఇంకా 2 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇంకా చేయలేకపోతే ఇంకేం చేస్తారు అన్నట్టు. 10 ఏళ్ల కాలం పాటు ఆయన కొంత వేయగలిగిండు. ఈయనకి ఇంకా 3 ఏళ్ళ అవకాశం కూడా ఉంది. ఈయనకు కూడా టైం ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇప్పటికే లేట్ అయిందా? 2 ఇయర్స్ అయిపోయింది కదండి. మనం 6 మంత్స్ కామన్గా ఎవరైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా ఇక్కడ త్రూఅవుట్ ఇండియాలో కానీ మనకు 6 మంత్స్ చూస్తారు. 6 మంత్స్ తర్వాత డెవలప్మెంట్ చేయకుంటే ఎవరైనా అడగాల్సిందే. ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది. ఇంకా 2 ఇయర్స్లో కూడా మనం చేయలేకపోతే అడగడం అయితే కాదని అడగాలి అని అనుకుంటున్నాను. సరే, ఈ 2 ఏళ్ల కాలంలో ఈ పాలమూరు ఏం మారింది అంటే గతంలో శ్రీనివాస్ గౌడ్ అరాచకాలు పెరిగిపోయినాయి. శ్రీనివాస్ గౌడ్ని 100% ఒడగొట్టాలని చెప్పి అందరూ ఏకమైనట్టున్నారు దాదాపు. ఈ 2 ఏళ్ల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏమైనా వేయగలిండా ఈ పాలమూరుకి? ఇక్కడికైతే ఏం చేసినట్టయితే లేదు. పడుగు సేమ్ కంటిన్యూ అయితే నడుస్తున్నాయి. ఇంకా ఎక్స్ట్రా అయితే చేసినట్టయితే ఏం లేదు. కొంత విముక్తి వచ్చిందా? గతంలో ఇబ్బందులు ఉంటా ఉండే, మాట్లాడాలంటే కూడా ఇబ్బంది ఉంటా ఉండే, బీఆర్ఎస్ పార్టీలో వేధింపులు ఎక్కువ ఉంటాయని చర్చ బాగా జరిగింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే పొలిటికల్గా ఉండేటోళ్ళకి ఏమైనా ఉందేమో కానీ మేము పొలిటికల్గా అయితే ఎక్కడ లేము. జస్ట్ బిజినెస్ వాళ్ళకి అయితే ఎక్కడ వాళ్ళకి అప్పుడు ఇబ్బంది లేదు, ఇప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు. బిజినెస్ చేసే వాళ్ళకైతే అక్కడ ఇబ్బంది అయితే ఎక్కడ లేదు. మరి తర్వాత రాజకీయంగా అయితే మాకైతే ఐడియా లేదు దాని గురించి. ఎందుకంటే మేము పొలిటికల్లో తిరిగింది లేదు, ఏది లేదు. ఇంకోటి రియల్ ఎస్టేట్లో తిరిగేటోళ్ళు కొంచెం ఇబ్బంది పడతారని అంటున్నారు. అది ఇప్పుడు కూడా పడుతున్నారని వాళ్ళు చెప్తున్నది. మనకైతే తెలుసు. మనం రియల్ ఎస్టేట్లో లేవు, ఓన్లీ నార్మల్ బిజినెస్ మాది. కాబట్టి మనకు దాని గురించి రేవంత్ రెడ్డి జిల్లానే కదా? అవునా, ఉమ్మడి మహబూబ్ నగర్. ఆయన స్పెషల్గా ఈ జిల్లా పైన ఏమైనా ఫోకస్ పెట్టిండా? అరే నేను పుట్టిన గడ్డ నా జిల్లా అని అటువంటి ఆలోచనకి ఉన్నట్టు అనిపించింది. ఏదో కోసికి వరకు చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ వ్యక్తులు, మన తెలిసిన వ్యక్తులు అయితే చెప్పుకోమే కానీ చేసుకోమైతే ఏం లేదు. రీసెంట్గా అక్కడ కూడా సర్పంచ్ ఎలక్షన్స్లో కొంచెం రివర్సే వచ్చింది అని
వినికిడి అంతవరకు మనకు తెలిసిన కాడికి అది. మొత్తానికైతే అక్కడ ఏం చేస్తున్నట్టయితే అనిపించట్లేదు. ఏదో ప్రోగ్రాంల పేర్లు చేంజ్ చేసి మేమేదో చేస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మహబూబ్నగర్కి అయితే చేసినట్టయితే ఏం ఎక్స్ట్రా చేసినట్టయితే ఏం లేదు. అట్లీస్ట్ ఏ మార్పు కోసం అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినామో ఆ మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్టు ఆలోచన ఏమైనా కనిపిస్తుందా మీకు? మేమైతే కాంగ్రెస్ రావాలని కోరుకోలేదు కాబట్టి నాకు తెలియదండి దాని గురించి. మేము మార్పు కావాలని ఏం కోరుకోలేదు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్గా పోతున్న తెలంగాణను ఆపడం అనేది పొరపాటనే అనుకుంటున్నాను నేనైతే. సరే, మార్పులో భాగంగానే వీళ్ళకి అవకాశం ఇచ్చింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీల కోసం స్పెషల్గా ఎవరు ఒకటి వేయలేదు. సో ఆ దిశగా వీళ్ళు ఏమైనా పని చేస్తున్నట్టు అనిపిస్తుంది? అదైతే ఏం అనిపించట్లేదండి, ఏం అనిపించట్లేదండి. మీరు గతంలో నాతో మాట్లాడారు అనుకుంటా సార్ గ్రౌండ్లో. సో ఏం మారింది? 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ళ రేవంత్ పరిపాలన. సార్ పరిపాలన పరంగా సరే అది ఎలా ఉందనేది మనకు అంత మేము చేస్తున్నది బిజినెస్ కాబట్టి మాకు ఎటువంటి స్కీమ్స్ రావు, మనం ఎప్పుడూ వాటి గురించి ఏమి ఆశించము. ఓవరాల్గా అభివృద్ధికరంగా మనకు కళ్ళకు కనిపించే విధంగా అయితే అప్పుడు 10 ఏళ్ళ పరిపాలనలో కొద్దిగా అభివృద్ధి అయితే కనిపించింది మనకు. మీ ఇంటర్నల్గా మనకు ఎవరు ఏం చేశారో మనకు సంబంధం లేదు, అభివృద్ధి కనిపించడం అయితే అప్పుడు కనిపించింది. ఇప్పుడు 2 ఇయర్స్లో ఉన్నదాన్ని అలా మెయింటైన్ చేసుకుంటే చాలు అనే విధంగా ఉంది అంతవరకు. అంటే అప్పుడు అప్పుల పాలు చేసిన కేసీఆర్ అని పదే వీళ్ళు అంటూ ఉంటారు కదా, ఆ రీజన్ వల్ల అయినా చేయలేదు మనకు ఆ విషయంలో. అప్పుడు ఎంత అప్పులు ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్నా ప్రజలు ఆ యూట్యూబ్లలో వాళ్ళు చెప్పేది వినడమే మనకు తెలిసేది, మనకు రియల్గా ఏం జరుగుతుంది అనేది తెలియదు. అంటే అప్పుడు ఇన్కమ్ లేదా ఇప్పుడు ఇన్కమ్ ఏమన్నా కొత్తగా తగ్గిందా అంటే దానికి ఆన్సర్ మన దగ్గర సబ్జెక్ట్ లేదు. మనకు చూడటానికి పరిపాలన మనకు ఏదన్నా ఫెసిలిటీస్ అనుకోండి ఏదన్నా అనుకోండి అప్పుడు బాగా కనిపిస్తూ ఉండే. ఇప్పుడు కొద్దిగా అవే మెయింటెనెన్స్ అవుతూ ఉన్నాయి అంతవరకే, ఇంకా కొత్తగా అయితే ఏమీగా కనిపించడం లేదు. సరే, ఇప్పుడు ఆ శ్రీనివాస్ గౌడ్కి ఈ శ్రీనివాస్ రెడ్డికి తేడా ఏంది? ఇద్దరు సేమ్ లైన్లో పనిచేస్తూ ఉన్నారా, లేకపోతే ఆయన చేయగలిగి ఈయన చేయలేకపోతున్నా అనేది మనకు అనిపిస్తుంది? ఇప్పుడు చేయగలిగేటివి అంటే ఇప్పుడు అతను కొన్ని మనకు అప్పుడు ఏమీ లేదు కాబట్టి కొన్ని చేయించాడు. ఎప్పటికైనా కానీ మన దగ్గర 0 స్థాయి నుంచి మనం ఒక స్టేజ్కి ఎదుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఆ మార్పు అనేది చాలా కనిపిస్తుంది. ఒక పీక్ లెవెల్కి వచ్చిన తర్వాత మనం దాన్ని ఓవర్టేక్ చేసి చేయాలి అంటే చాలా కష్టపడితే తప్ప అది మనకు పోదు. మనం బిజినెస్ అనుకోండి ఏదన్నా అనుకోండి, మనము ₹1 మనకు బిజినెస్ అవుతున్నప్పుడు దాన్ని ₹10 చేయడం చాలా ఈజీ, అంటే కష్టం కానీ ఆ మార్పు అనేది కనిపిస్తుంది. ఒకసారి అదే ₹10 అయిన తర్వాత దాన్ని మనం 11-12 చేయాలంటే దాన్ని ఆ 10 మెయింటైన్ చేయడమే మనకు చాలా కష్టం. ఆ సిచ్యువేషన్లో ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సార్ మార్పు అనగానే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ పెద్దగా పెట్టుకొని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేను గ్రౌండ్లో తిరుగుతుంటే కూడా కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఈ జిల్లాలో కూడా మీ ఏరియాలో కూడా అదే పరిస్థితి, ఈ తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చినట్టు మీకు కనిపిస్తూ ఉంది? రాజకీయంగా నాకు చాలా తక్కువ సబ్జెక్ట్, దాని పబ్లిక్ ఆలోచన చేయను నేను. పబ్లిక్ మాట్లాడుకుంటుంటే వింటాం కదా, అదే చెప్తున్నాను, అది మాట్లాడేది వినేది వేరు. ఎలా ఉందంటే అప్పుడు ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా కానీ మనకు వ్యతిరేకత అనేది బయటకు కనిపిస్తుంది. బాగా సపోజ్ మనకు ఫేవరెట్ ఉన్నారనుకోండి, ఫేవరెట్ వాళ్ళు తొందరగా చెప్పుకోలేరు కూడా. ఏముంటుందంటే సరే బాగుందని చెప్తారు, అది వ్యతిరేకతగా ఉన్న వాళ్ళది మనకు ఏ ఛానల్ అనుకోండి ఎక్కడన్నా అనుకోండి తొందరగా మనకు ఎక్స్పోజ్ అవుతుంది. మనం 10 మంచి పనులు చేస్తే వచ్చే ఎక్స్పోజ్ కన్నా ఒక చెడ్డ పని చేస్తే ఎక్స్పోజ్ ఎక్కువ అవుతుంది. ఆ ఉద్దేశంలో ఎక్స్పోజ్ అవుతుండొచ్చు అంతవరకు, కానీ మనకైతే ఆ సబ్జెక్టులో 0. ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు అందుబాటులో ఉంటారా, వస్తుంటారా? వస్తుంటారు, అది ఎప్పుడైతే అందుబాటులో ఉంటారు. కానీ మనం చెప్తున్నాం కదా, మనం వాళ్ళతోనే అవసరమే మనకు రాలేదు కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయము. ఓకే సార్, నమస్తే. డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు కొంత వెనుకబడిందని చెప్పాలి. దానికి కారణం ఏమని తెలుసుకుంటే అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పుల వడ్డీ కూడా కట్టలేదని అంటున్నాడు. ప్రజల్లో ఏమవుతుంది, డెవలప్మెంట్ కావాలి, అప్పులు తెచ్చావా ఏం తెచ్చావు ఎక్కడ తెచ్చావో సంబంధం లేదు. అప్పుడు అప్పులు తెచ్చారు, ఎట్లా పుట్టాయో తెలీదు. ఇప్పుడేమో అప్పులు లేవు, దొరకట్లే, దాని నుంచి వెనుకబడింది అనుకుంటున్నాను. డబ్బు సస్యశ్యామలంగా ఉంటే ఎవరైనా చేస్తారు, ఇప్పుడు డబ్బు లేదు అంటున్నాడు. అంటే అప్పుడు కేసీఆర్ నమ్మిరు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్మట్లేదు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నమ్మిరు, ఇప్పుడు కాంగ్రెస్ నమ్మట్లేదు అనుకోవచ్చు. నమ్మినారు, ఓటేసినారు, అనుభవిస్తున్నారు, అనుభవించాల్సిందే. అది మార్పు అంటే మాకు బీజేపీ రావాలంటే ఇక్కడ లీడర్స్ సక్రమంగా లేదు. బీజేపీ ఉంటే కొద్ది గొప్ప ఈజీగా ప్లస్ పాయింట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సెంట్రల్ అంటే బీజేపీ వేస్తాము, సెంట్రల్లో బీజేపీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దానికి అబ్స్టాకిల్ కలిగించేది కూడా కాంగ్రెసే, ప్రతి ఒక్కరు తెలుసు. కాంగ్రెస్ అభివృద్ధి మీద దృష్టి పెట్టి సక్రమంగా ఉంటే బాగుంటుంది, కానీ ఎక్కడో విదేశాల్లో పోయి ఇండియాని విమర్శించడం అనేది తగదది, మంచిది కాదు. పద్ధతి నేర్చుకోవాలి, వాళ్ళు నేర్చుకుంటే దేశం బాగుపడాలని కోరుకోవాలి, కానీ విదేశం బాగుపడాలని కోరుకుంటారు. దాంట్లో చాలామంది ఉన్నారు, కాబట్టి దాన్ని పక్కకు పెట్టడమే బెటర్ అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఈ స్టేట్లో కూడా బీజేపీ రావాల్సిన అవసరం ఉందా సార్? సెంట్రల్లో 3వసారి వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, ఇక్కడ కనీసం ఒక్కసారి వస్తే మార్పు అనేది తెలుస్తుంది అని నేను కోరుకుంటున్నాను. అంటే మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా పబ్లిక్ రెడీగానే ఉండే బీజేపీ ఓటేయడానికి. అంటే బీజేపీలకి స్టేట్ అవసరం లేనట్టు మీకు కనిపిస్తలేదా, అర్థం అవ్వట్లేదా?
స్టేట్ అవసరం లేదని కాదు, అది ఒక పాయింట్ లాజిక్గా వస్తారు, నిదానంగా వస్తారు అంతే. ఇక్కడ సరైన గ్రూప్ లేదని వాళ్ళ భావన. ఎందుకంటే అంతా వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, బీజేపీకి వచ్చిన వాళ్ళు కూడా. దాంట్లో పర్ఫెక్ట్ పర్సన్ వస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఒకరిని దింపాలని, నేనే పై చేయి ఉండాలని ఈ భావన చాలా మందికి అందులో ఉంది. ఇప్పుడు అలాంటి లీడర్స్ వెళ్ళి మంచి లీడర్స్ వస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరిలో శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి ఇద్దరిలో ఎవరు బెటర్ అనిపిస్తూ ఉంది? 10 ఏళ్ళ శ్రీనివాస్ గౌడ్, 2 ఏళ్ళ శ్రీనివాస్ రెడ్డి. అతనికి ఫండ్స్ ఉన్నాయి, ఎటు నుంచి తెచ్చారో అప్పులు తెచ్చారో తెలీదు, డెవలప్మెంట్ చేశారు. ఇతను నాకు రావట్లేదు అంటుంది, డెవలప్మెంట్ కావట్లేదు అంతే. దాంట్లో ఏం లేదు, ఫండ్స్ ఉంటే ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. పబ్లిక్ అంతా ఆలోచించారు కదా సార్, ఏదో ఇచ్చిన పైసలు ఉంటే లేకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న లైన్లోనే పబ్లిక్ ఆలోచిస్తారు కదా. నెరవేర్చలేని హామీలు ఇచ్చి గద్దెనెక్కుతున్నారు, వారైనా వీరైనా. అది తప్పు. అది ప్రజలు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అర్థం చేసుకోవట్లేదు ఎవరు. ఆ రోజుకి ఓటు వేయాలి, ఓటు వేస్తున్నారు అంతే. ఇంకోటి, ఓటు ఎవరు వేస్తున్నారు ఎక్కువ, ఏమీ అవగాహన లేకుండా డబ్బులకు ఆశపడిపోయి ఓటు వేసుకోవాలని ఇచ్చే గెలుస్తున్నారు. కానీ రియల్గా వాల్యూ ఉన్న వ్యక్తి ఓటు వేయాలని పోతే ఓటు కూడా ఉండదు, ఎవడో వేసిపోతున్నారు. సార్ ఇప్పుడు ఈ తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తూ ఉందా? మీరు చాలా మంది పబ్లిక్తో మాట్లాడుతుందండి. ఇప్పుడు అతను వాళ్ళపైన వ్యతిరేకత ఉన్నందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళపైన వ్యతిరేకత ఉంది, కొద్దు ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే. ప్రతి ఒక్కరి పార్టీలో వ్యతిరేకత కామన్. ఎందుకంటే 100% వాళ్ళకి వేయరు కదా, దాంట్లో కొద్ది పర్సెంటేజ్ అయితే రివర్స్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా ఓటు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఆటోమేటిక్ వ్యతిరేకం అనుకోవాలి. రివర్స్ వైస్ వర్స కూడా అంతే ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ కేసారు, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ నుంచి వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత అనేది కామన్ ఇక్కడ.